హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చూడిపోయే రెసిపీ వచ్చి వంకాయ పులిహోర అండి. ఇది మా నాన్నమ్మ రెసిపీ. మా నాన్నమ్మ ఇది చాలా బాగా చేసేది. నేను ఈ వంట మా నాన్నమ్మ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. ఇది ఎలా చేద్దామో మీరు కూడా చూసేయండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అండి. చాలా పాతకాలపు వంట. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా వంకాయలు ఉప్పు నీళ్ళతో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొంచెం చింతపండు. తర్వాత ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇక నేను ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ధనియాలు తీసుకోవచ్చు. ధనియాలు అయితే చాలా బాగుంటుంది. నాకు ధనియాల ఫ్లేవర్ పట్టదు కాబట్టి నేను ధనియాల పొడి తీసుకున్నాను. మీరు కావాలంటే ధనియాలు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు మీరు ధనియాలు తీసుకునేట్టుగా ఉంటే ధనియాలు ఈ ప్లేస్లోనే ఈ టైంలోనే వేసుకోవాలి. అలా ధనియాలు కూడా వేగిన తర్వాత తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మీరు కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. అది కొత్తిమీర కరివేపాకు లేదు కాబట్టి నేను వేయట్లేదు. కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 1 మినిట్ అయితే చాలు. ఎక్కువ పెద్ద టైమింగ్ ఏం అవసరం లేదు. ఎర్రగా మాడని అవసరం లేదు. జస్ట్ కొంచెం వేగితే చాలు అనమాట. తర్వాత టమాటా కూడా అంతే. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి అంతే. టమాటాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనము చింతపండు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ అలానే చింతపండు వేసుకుంటున్నాను. మీరైతే నానబెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే అలానే వేసుకుంటున్నాను చింతపండు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అని ఉంటుంది అనమాట. డైరెక్ట్గా అలానే చింతపండు వేస్తే. అలా చింతపండు వేసి జస్ట్ అన్నీ 1 మినిటేనండి. ఎక్కువ ఏం అవసరం లేదు. అట్లా 1 మినిట్ వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు వేసి ఇవి కూడా అంత ఒక 1 మినిట్ బాగా కూరగాయలు అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు దీనికి సరిపోతుందండి. మీకు పచ్చిమిరపకాయలు కారం సరిపోవు అంటే మీరు ఇక్కడ 1 స్పూను మిరపొడి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ పచ్చిమిరపకాయ సరిపోతుంది కాబట్టి నేను వేయట్లేదు. నేను ధనియాలు వేసుకోలేదు కాబట్టి నేను ధనియాల పొడి వేసాను. మీరు ధనియాలు వేసుకునేటువంటి ఇక్కడ ధనియాల పొడి అవసరం లేదు అంతే. అవన్నీ మసాలాలు వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్, ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని నేనైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని చూసుకోండి. కొంచెం సాల్ట్, కారం చెప్పాను కదా మీకు. నాకైతే ఈ పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది. మీకు సరిపోలేదంటే కొంచెం ఉప్పు మిరప్పొడి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఉప్పు, కారం అంతా చూసుకున్న తర్వాత ఇలాగ ఉడకపెట్టుకోవాలి. మధ్య చెక్ చేసుకోండి. వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం చెక్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. వంకాయలు అన్నాక కొంచెం ఒక 70% ఉడికితే సరిపోతుంది. పూర్తిగా ఉడకనవసరం లేదు. అలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి దీనిలో నీళ్ళన్నీ వంపేయాలి. వంపేసిన తర్వాత మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు గుత్తితోనే మెదుపుకోవాలి. అదే అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మా అవ్వ అయితే మన మట్టి సట్టు ఉంటుంది కదా దాంట్లో చేసేది. అయితే స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. మీ దగ్గర మట్టి కుండ ఉంటే మట్టి కుండలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పప్పు గుత్తితోనే మెదపండి, మిక్సీలో వేయకండి. ఇలాగ ఒక 1 మినిట్ అలాగా పప్పు గుత్తితో రుద్దారంటే బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం తీసి పెట్టుకున్న వాటర్ని దాంతో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కూడా అంతే. మీకు నచ్చితే ఇలానే తినేయచ్చు. నేను కొంచెం ఒక 1 మినిట్ హీట్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ ఒక పొంగూరికి అట్లా ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. లేదు అవసరం లేదండి, అలానే మనం రుద్దేసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే 1 మినిట్ అట్లా పెడుతున్నాను. ఓవరాల్గా మనకు 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు కుక్కర్లో చేసుకున్నట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది. నేను గిన్నె ఉడికిపెట్టాను కాబట్టి నాకు 10 మినిట్స్ పట్టింది. అంతేనండి. వేడివేడిగా వంకాయ పులిహోర